నా పేరు కొత్తపల్లి వెంకటరామనాయుడు. వయసు 74 సంవత్సరాలు. తను నా శ్రీమతి కొత్తపల్లి సత్యవతి. వయసు 69 సంవత్సరాలు. నేను 1970లో ఇండియన్ ఎయిర్ ఫోర్స్లో జాయిన్ అయ్యాను. అప్పటి నుంచి 2008 వరకు, అంటే 38 సంవత్సరాలు కంటిన్యూస్ సర్వీస్ చేశాను. ఎక్కువ సమయం, ఎక్కువ టెన్యూర్లు వెస్ట్రన్ సెక్టర్, అంటే పంజాబ్, రాజస్థాన్, జమ్మూ కాశ్మీర్ అక్కడ చేశాను. తర్వాత సెంట్రల్ సెక్టర్ యూపీ, హిమాచల్ ప్రదేశ్లో చేశాను. ఈస్టర్న్ సెక్టర్ బెంగాల్లో చేశాను. తర్వాత ముంబై ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్లో కూడా 5 సంవత్సరాలు చేశాను. చివరికి సదరన్ సెక్టరు ఆంధ్రాకి వచ్చాను. నేను 9 ఇయర్ ఎన్సీసీలో చీఫ్ ఇన్స్ట్రక్టర్గా, అడ్మిన్ ఆఫీసర్గా చేస్తున్నప్పుడు ఇక్కడ 2 సైట్లు కొన్నాము. 350 గజాలు ఒక్కొక్కటి గైగొల్లపాడులో. నా పేరు మీద ఒక సైటు, మా శ్రీమతి పేరు మీద ఒక సైటు. అది 2018 వరకు అవి ఖాళీగా ఉన్నాయి. నేను 9 ఇయర్ ఎన్సీసీ నుంచి ఎయిర్ ఫోర్స్ స్టేషన్ సూరత్గఢ్, రాజస్థాన్కి ట్రాన్స్ఫర్ అయ్యి వెళ్ళిపోయాం. మళ్ళీ వచ్చాక కూడా ఖాళీగా ఉన్నాయి. కాకపోతే కోవిడ్ సమయంలో మేము ప్రతి నెల వచ్చి చూసుకోలేకపోయాం. ఆ సమయంలో అవి ఆక్రమణకు గురయ్యాయి. ఒక దాంట్లో ఓపెన్ షెడ్ వేశారు, ఇంకో దాంట్లో క్లోజ్డ్ షెడ్ వేసుకొని ఎవరో ఉంటున్నారు. మేము వెళ్ళడితే కొద్దిగా దురుసుగా మా మీదకి వస్తూ మాట్లాడుతున్నారని, ఇంకా మేము సరేలే వీళ్ళతో మనం పడలేము, మన వయసు పోతే పిల్లల చదువులు అవి చూసుకోవాలి కదా. నాకు కొడుకులు లేరు, 2 ఆడపిల్లలు, కవల పిల్లలు. వాళ్ళ జీవితం ముందు చూడాలని ఇన్ని రోజులు ఉన్నాం. ఇప్పుడు ఈ ప్రభుత్వం మారాక చర్యలు మొదలెట్టాం. నారా చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి గారికి నారావారిపల్లికి వెళ్ళి అర్జీ అందజేశాం. లోకేష్ గారికి ప్రజా దర్బార్ మంగళగిరికి వెళ్ళి అర్జీ అందజేశాం. అలాగే జనసేన సెంట్రల్ ఆఫీస్ మంగళగిరికి వెళ్ళి అర్జీ ఇచ్చి వచ్చాము. ఆ తర్వాత కాకినాడ వచ్చి శ్రీ గౌరవనీయులు పంతం నానాజీ గారిని కలిసాం. అలాగే గౌరవనీయులు వనమాడి కొండబాబుని ఇద్దరిని కలిసాం. ఇద్దరు కూడా మాకు ధైర్యం చెప్పి వెంటనే సిఐ సర్పవరం వారికి ఫోన్ చేసి చెప్పారు చూడమని. ఈరోజు ఇక్కడ డిస్ట్రిక్ట్ కలెక్టర్ గారి గౌరవనీయులు వారికి సమర్పిద్దాం ఆర్పి అని వచ్చాము. ఆల్రెడీ ఎస్పీ గారికి ఇచ్చాం. ఆయన ధైర్యంగా చెప్పారు, మీకు చేయవలసింది తప్పకుండా సాయం చేస్తానని. మీ అందరి ఆశీస్సులతో, సహాయంతో మాకు న్యాయం జరుగుతుందని వాళ్ళు బెదిరిస్తున్నారు. మీరెవరో వెళ్ళండి ఇక్కడి నుంచి, ఇక్కడ ఏం ఫోటోలు తీయటానికి లేదు, మీరు మాట్లాడటానికి లేదు అన్నట్టుగా వస్తున్నారు. మా మీద ఏమన్నా తప్పుడు కేసులు పెడితే మళ్ళీ ఈ వయసులో ఇబ్బందులు పడతామని 2 సంవత్సరాలుగా మౌనంగా ఉండిపోయాం. కానీ ఈ ప్రభుత్వం వారికి 1 ఇయర్ నుంచి ప్రజా దర్బార్లు అటెండ్ అవ్వడం, వాళ్ళకి అర్జీలు ఇవ్వడం, అప్పటి నుంచి మీ అందరి సహకారంతో కూడా మూవ్ అవుతున్నాం. అందరికీ ధన్యవాదాలు. నేను భారతదేశానికో, ఇండియన్ ఎయిర్ ఫోర్స్కో సేవ చేశానని చెప్పడం కంటే, భారతదేశం, భారత వాయుసేన నాకెంతో జీవితాన్ని ఇచ్చాయని ఎప్పుడూ రుణపడి ఉంటాను. పోతే రీసెంట్గా జరిగిన ఆపరేషన్ సింధూర్, భారత వాయుసేన ఒకే ఒక దృక్పథం. అందులో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ గారు ఏం చెప్పారంటే, ఎక్కడ సివిలియన్ ప్రాణం పోకూడదు, సివిలియన్ బిల్డింగ్స్ కానీ ఏవి కానీ డ్యామేజ్ అవ్వకూడదు, ఆ విధంగా టార్గెట్ చేయన్నారు. ఎయిర్ ఫోర్స్ అలాగే ఎగ్జాక్ట్లీ టార్గెట్స్ని ధ్వంసం చేసేసింది. ప్రపంచమే ఆశ్చర్యపోయింది. ఈరోజు మనకున్న వాయుశక్తి, డిఫెన్స్, ఇండియన్ నేవీ కానీ, ఇండియన్ ఆర్మీ కానీ ఎంతో గొప్పగా తయారయ్యాయి. ఒక సైట్ ఏమో ఒకరేమో చింతపల్లి సత్యనారాయణ అని అన్నారు ఆ చుట్టుపక్కల వాళ్ళు. ఇంకొక అతను చిన్న ఆట. వీళ్ళు వైఎస్ఆర్సీపీలో చాలా లో ప్రొఫైల్ వ్యక్తులు అని కూడా అన్నారు. బట్ మనకు రాజకీయాలు అలాంటివి, ఎందుకంటే డిఫెన్స్ ఫోర్సెస్లో రాజకీయాలు ఉండవు, ఎవరు పలానా పార్టీకి అని మాట్లాడకూడదు. డాక్యుమెంట్స్ మాకు అప్పట్లో రిజిస్టర్ అయిన డాక్యుమెంట్లు. మీరు ఎప్పుడు కొన్నారు సార్? 19 జూన్ 2001లో కొన్నాము. అప్పటి నుంచి మొన్న 2007 వరకు మా పేరు మీదనే వచ్చాయి డాక్యుమెంట్లు కూడా, ఈసీలు అవన్నీ. సో మీరందరూ మీ సహాయంతో, మీ ఆదరణతో మా సైట్లు మేము తిరిగి ఈసీ తీసాం. 1 నెల క్రితం తీయించాం, మా పేరు మీద ఉంది. ఇండియా పాకిస్తాన్ తాజా అప్డేట్స్ కోసం డౌన్లోడ్ చేసుకోండి RTV లైవ్ యాప్.